క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో గ్రీసు దేశంలో 2 చిన్న రాజ్యాల మధ్య తరచుగా యుద్ధం జరుగుతూ ఉండేది. అయితే ఒక గూఢచారి శత్రుదేశంలో ప్రవేశించినప్పుడు ఆ దేశపు సైనికులకు దొరికిపోయాడు. అయితే రాజు మరణశిక్ష విధించినప్పుడు ఆ గూఢచారి రాజుతో ఈ రీతిగా అన్నాడు, రాజా, నాకు ఒక 5 సంవత్సరములు మరణశిక్ష విధించకపోయిన ఎడల నేను మీ గుర్రములకు పాటలు పాడటం నేర్పిస్తాను అని అన్నాడు. రాజు బహుగా ఆశ్చర్యపడి, గుర్రాలకు పాటలు పాడటం ఎలా నేర్పిస్తావు అని అన్నప్పుడు, నేను నేర్పిస్తాను రాజా అన్నాడు. అన్నప్పుడు రాజు ఇతన్ని జాగ్రత్తగా భద్రపరచండి కట్టుదిట్టం చేసి ఇతన్ను బందీగృహంలో ఉంచాడు. అయితే ఆ దేశపు గూఢచారులు మారువేషం వేసుకుని ఈ దేశంలోనికి వచ్చి ఈ గూఢచారితో పలికారు ఇలా, ఏంటి, ఏ రీతిగా చేసావు, ఎలా నేర్పించగలవు, పాటలు పాడటం గుర్రానికి ఎలా నేర్పించగలవు అని అడిగినప్పుడు ఆ గూఢచారి ఇలా అన్నాడు, రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలుస్తుంది, రేపు కొన్ని సంవత్సరాల తర్వాత రాజుగారు మరణించవచ్చు, లేకపోతే నేనే మరణించవచ్చు, లేకపోతే గుర్రానికి పాటలు పాడటమే రావచ్చు, ఏది ఏమైనా జరగవచ్చు. కనుక నేను ఈ రీతిగా నా ప్రాణాన్ని రక్షించుకుంటానికి ఈ రీతిగా అన్నాను అని చెప్పినప్పుడు ఆ గూఢచారులు కూడా ఆశ్చర్యపడ్డారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు రేపు ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మనం రేపు ఏం జరుగుతుందో, రేపటి భవిష్యత్తు ఏమవుతుందో అని బహుగా చింతిస్తూ ఉంటాం. కనుక దేవునికి అన్ని విషయాల్లో మన పరిస్థితులన్నిటినీ అప్పగించుకుని దేవునికి హృదయపూర్వకంగా మన చింత యావత్తు ఆయన మీద వేసి విన్నవించుకున్నప్పుడు రేపు జరగబోయే పరిస్థితులు దేవుని ఆధీనంలో ఉంటాయి. కాబట్టి మనం చింతించకుండా ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించుకుందాం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. గాడ్ బ్లెస్ యూ.